తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై ఆయన పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన సుమారు 25 హత్యలను ఇతరులపై మోపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రంగా హత్య నుంచి పింగళి దశరథరాం హత్య వరకు జరిగిన సంఘటనల వెనుక ఉన్న వాస్తవాలు అందరికీ తెలిసినవేనని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెపం మోపడం, సొంత పత్రికల ద్వారా ప్రచారం చేయించడం జరుగుతోందని విమర్శించారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. కడపలో ఇటీవల జరిగిన హత్య వ్యక్తిగత వివాదం మాత్రమేనని, దాన్ని రాజకీయ రంగు పూయడం తగదని స్పష్టం చేశారు. మృతుడు దస్తగిరి వైఎస్ఆర్సీపీ అభిమాని, మంచి వ్యక్తి అని తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మరియు దస్తగిరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ. గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న జరిగిన సంఘటన, ఈ 15 రోజుల కిందట జరిగిన సంఘటన, అది వ్యక్తిగత సంబంధించిన సమస్య. దాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంటు లేదు అని చెప్పేసి మేము అనుకొని పోలీసులే చేస్తారు, పోలీసులే నీకు తెలుస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. తనకి క్యాడరు పదవిలు లేకపోవచ్చేమో కానీ మంచివాడు, మృదు స్వభావి, అందరితో బాగా కలివిడిగా ఉండేవాడు. సో అతను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బ్రోకరు ముందు. సో దాంట్లో ఏదైనా మంచి ఆస్తులు కనపడితే కొనుక్కోవచ్చు, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు.